ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. నేను అడుగుతున్నా, ప్రతిపక్షాలు ఆన్సర్ క్వశ్చన్ చేయాలనా వద్దా? ఇక మా అంధకార పక్షానికి అయితే ఒక్కోడి మీద ఒక్కోడు ఇంటర్నల్ గా గుర్తు చేసుకోనికనే సలిపోతున్నారు. మా పార్టీ ఎంపీని మేము అవమానించుకుంటున్నాం, ఒక పేపర్ రాసిండు, ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. ఇప్పుడు మనం మాట్లాడినాం అనుకో, నీకు ఎంత ప్యాకేజ్ దొరికిందిరా అని చెప్తారు, మాట మీ అయ్యాలు ఎత్తిచ్చారు అని చెప్పి మాట్లాడతారు. నిజాన్ని నిర్భయంగా చెప్తున్న ఛానల్ చిత్రగుప్తరావు ఏటా పెట్టుకొని మాట్లాడతాడు గిరీష్ అనేటోడు. తెలంగాణ ఎడ్యుకేషన్ కన్సిస్టెంట్ గా చూడండి, 2023-24 లో 9.3% ఉంది, 2024 లో 8.6% వచ్చింది, 24-25 లా ఆర్ఈలా ఇదేదో ఆర్ఈబి ఎక్సెట్రా 9.49%, లాస్ట్ కి 15% వచ్చింది. ఇది నేషనల్ యావరేజ్. 2024-25 ఓన్లీ 8.6 ఆఫ్ ది స్టేట్స్ టోటల్ ఎక్స్పెండిచర్ వాజ్ అలొకేటెడ్ టు ది ఎడ్యుకేషన్, ఫార్ బిలో ది నేషనల్ యావరేజ్. మళ్ళీ రేవంత్ సర్కార్ దీని మీద మాట్లాడాలి. నేషనల్ యావరేజ్ ఎడ్యుకేషన్ సెక్టర్ కి 15% ఉంటే మీరు కేవలం 8.6% ఇచ్చిరట. ఓ విద్యలు, విద్యార్థులు, స్కూటీలు కట్టలు కట్టుకోవాలా, తులం బంగారాలు అంటే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని కుడతారా? విద్యాశాఖ మంత్రుడిగా ఆయన మళ్ళీ మేము గ్రాడ్యుయేషన్ చేసుకుని అంతా మేము ఎడ్యుకేషన్ చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఇంజనీరింగ్ చేసి ఏం చేయాలరా అని అంటే రేవంత్ రెడ్డి ఇచ్చే నిరుద్యోగ వృత్తి మీద ఆశపడాలా. మాకు ఉద్యోగాలు వద్దు సారు, ఉద్యోగాలు తీసుకునే కెపాసిటీ మాది కాదు కదా. దరిద్ర బతుకులు మావి,